press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందన్. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అంటే ఈ రోజు మన దగ్గర నథింగ్ ఇయర్ 2 అయితే ఉందన్నమాట. సో ఈ నథింగ్ ఇయర్ 2 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్, ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ ఇన్ డెప్త్ రివ్యూ తో పాటు మీరు తమిళలో చూసినట్టు కేవలం ఇది మనకి 5499 రూపీస్ కి పర్చేస్ చేసాను. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ మనకి 10,000 రూపాయలు ఉంటుంది. ఇది ఎలా పర్చేస్ చేశాను, ఏంటి, ఇటువంటి ఆఫర్స్ మీరు క్రాక్ చేయాలనుకుంటే దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఏదైనా డీటెయిల్ గా మాట్లాడతాను. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే వాచ్ చేయండి. సో బేసికలీ మీ అందరికీ తెలుసు, మనకి రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరిగాయి. మనకి ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇందులో మనకి భారీ ఆఫర్స్ అయితే వస్తాయి అనమాట. అయితే మనకి నథింగ్ ఇయర్ 2 మనకి ఫ్లిప్కార్ట్ లో మామూలుగా తీసుకుంటే మీకు 9,999 రూపీస్ ఉంటుంది. అంటే 1 రూపీ తక్కువ 10,000 రూపీస్. కానీ వీళ్ళు మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో దీన్ని 3,000 రూపీస్ ఆఫ్ తో ఇచ్చారు. అంటే మనకి 7,000 రూపీస్ కి అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. అయితే నా దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. సో దాన్ని యూస్ చేస్తే అడిషనల్ గా 1,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ మనకి ఇది 5,499 రూపీస్ కి అయితే దీన్ని పర్చేస్ చేశాను. ఇంకో 1,000 ఉంటే 10,000 రూపీస్ కి 2 TWS అయితే వచ్చుంటాయి అనమాట. అంటే మోస్ట్లీ మనకి అరౌండ్ 50% వరకు మనకి డిస్కౌంట్ వచ్చినట్లే. ఇటువంటి మరెన్నో ఆఫర్స్, డీల్స్ ఇవన్నీ ఇంత తక్కువ ప్రైస్ కి నేను మాత్రమే కొనడం కాకుండా మీకు కూడా ఒక ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు లింక్ వర్క్ చేయకపోతే టెలిగ్రామ్ లోకి వెళ్ళి చందుటెక్కి డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అందులో వచ్చిన ఆ గ్రూప్ అయితే మీరు జాయిన్. అది మన యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. అందులో మీకు ఏంటంటే నేను ఇటువంటి లూట్స్ ని ఇంత తక్కువ ప్రైస్ కొనడమే కాకుండా మీకు కూడా లింక్స్ అనేవి షేర్ చేస్తాను. మీరు అక్కడ యాక్టివ్ గా ఉండడం వల్ల మీరు ఆ లింక్స్ ద్వారా మీరు కూడా అతి తక్కువ ప్రైస్ కి అయితే మీరు పొందొచ్చు. నాట్ ఓన్లీ నథింగ్ ఇయర్ 2 కాదు, మనకి అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో కూడా సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 లో 16,000 అయితే ఉంటుంది. కానీ దాన్ని నేను కేవలం 2,800 రూపీస్ అయితే పర్చేస్ చేశాను. అంటే 13,000 రూపీస్ ఆఫర్ అయితే వచ్చిందనమాట. ఇది కేవలం రాత్రి 2 నుంచి 4 వరకు అయితే ఆఫర్ ఉంది. ఆ రోజు నేను 2 o'clock అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లో నేను పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది మన యొక్క సబ్స్క్రైబర్ చాలా మంది పర్చేస్ చేయడం జరిగింది. నేను ఆర్డర్ పెట్టాను, అది రేపైతే డెలివరీ ఉంది. అది రాగానే దాన్ని కూడా అన్బాక్స్ చేసి మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను. సో ఇటువంటి మరెన్నో ఆఫర్స్, డీల్స్ ఇవన్నీ మీరు పొందాలనుకుంటే వెంటనే మీరు చేయాల్సింది టెలిగ్రామ్ లోకి వెళ్ళి చందుటెక్కి డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయిపోయింది. మనకి త్వరలో దివాళీ సేల్ ఉంది, రిపబ్లిక్ డే సేల్ ఉంది, జనవరి 1st సేల్ ఉంది. ఇట్లా మరెన్నో సేల్స్ అనేవి వస్తున్నాయి. అప్పుడు కూడా మరెన్నో మంచి మంచి లూటింగ్ డీల్స్ అనేవన్నీ కూడా మన దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ డీల్స్ అయితే ఉండో ఇవన్నీ క్రాస్ చెక్ చేసి 24/7 మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ అనేవి పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి టైమింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు తెల్లవారుజాము 3 o'clock, 4 o'clock, 5 o'clock కూడా మంచి మంచి లూటింగ్ డీల్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది 24/7 వర్క్ అవుతున్న పేజ్ అనమాట. సో వెంటనే వెళ్ళి మన చందుటెక్కి డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి అనేటువంటి ఆఫర్స్ అనేవన్నీ కూడా మీరు తక్కువ ప్రైస్ కి దీని ఒక అన్బాక్సింగ్ అన్న ఇన్ డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాక్స్ చూడంగానే ఈ విధంగా అయితే ఉంది. నథింగ్ ఇయర్ 2 అని చెప్పేసి రాస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ అంతా మీకు నథింగ్ ఇయర్ 2 అని చెప్పేసి ఉంటుంది. వెనకాల వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను ఒకసారి మీరు పాస్ చేసుకుని డీటెయిల్స్ అని చదవండి. అండ్ లోపల మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. సో వీళ్ళు దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటనే మనకు ఒక పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల మనకి ఇంకా నథింగ్ ఇయర్ 2 అయితే ఉంది. అండ్ దాంతో పాటు ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ దాంతో పాటు మనకి కొన్ని సిలికాన్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఓవరాల్ గా బాక్స్ లో కంటెంట్స్ అయితే. నెక్స్ట్ మనకి నథింగ్ ఇయర్ 2 తీసుకున్నట్లయితే మనకి చూడడానికి మొత్తం కూడా చాలా ప్రీమియం గా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ లోపల 2 బడ్స్ అయితే ఉన్నాయి. లోపల మనకి నథింగ్ ఇయర్ 2 అని చెప్పేసి అయితే రాశారు. ఇది మన కేస్ అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మీకు టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. పక్కన మనకి ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అండ్ పేరింగ్ అయితే కూడా ఆ ఇండికేటర్ కూడా పైన అయితే చూపిస్తూ ఉంటుంది. మనకి ఈజీగా పట్టడానికి ఇక్కడ మనకి చిన్న హోల్ లాగా ఇచ్చారు కదా, ఇది మన కన్వీనియంట్ కోసం. ఇది ఓవరాల్ దీని ఒక ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఇంకో దీని ఇన్ డెప్త్ రివ్యూ గురించి మారుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పుకుంటే నాకు ఆల్రెడీ నథింగ్ ఇయర్ 1 కూడా ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే అన్బాక్సింగ్ మన ఛానల్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. అయితే ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అండ్ మనకి ట్రాన్స్పరెంట్ రావడం వల్ల మనకి లగ్జరీ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఒకటే ఏంటంటే నేను గమనించింది, ఈ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వీటి మీద కొంచెం స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏమైనా కేసెస్ యూస్ చేసినట్టయితే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే నేను నథింగ్ 1 ఇన్ని రోజులు యూస్ చేశాను కదా. సో ఆ గ్లాస్ మీద కొన్ని స్క్రాచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి పడకుండా ఉండడానికి కోసం మీరు కేసెస్ యూస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి లోపల బడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి చాలా ట్రాన్స్పరెంట్ డిజైన్ తో వస్తున్నాయి. బడ్స్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి 11.6 mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తుంది. అండ్ మనం పెట్టినప్పుడు కూడా మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి కరెక్ట్ గా అయితే ఫిట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఇలా ఊగినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రన్నింగ్, జాగింగ్ చేసినప్పుడు సరే మీకు కరెక్ట్ గా అయితే ఫిట్ అయిపోతుంది. అండ్ మనకి TWS అనేది మనకి LHDC 5.0 కోడెక్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ దాంతో మనకి హైరేస్ ఆడియో సర్టిఫైడ్ తో వస్తుంది. సో మనకి ఆడియో కూడా చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్లూటూత్ 5.3 వర్షన్ తో వస్తుంది. 15 meters రేంజ్ వరకు అయితే మీకు ఇది కంపాటబుల్, మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. సో జస్ట్ ఏం లేదు, మీరు నథింగ్ ఫోన్ యూస్ చేస్తున్నా లేకపోతే మీరు సామ్సంగ్ ఎటువంటి ఫోన్స్ మీరు యూస్ చేస్తున్నా సరే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. జస్ట్ మీరు ఇలా ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఛార్జింగ్ కూడా అయితే ఎక్కుతుంది అనమాట. సో అది కూడా ఒక మంచి విశేషం అని చెప్పొచ్చు ఈ బడ్స్ కి. అండ్ నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. సో మీరు స్వెట్ ప్రూఫ్ కావచ్చు, మీరు జాగింగ్ అప్పుడు ఎటువంటి స్వెట్ పడినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు సర్వే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో డ్యూయల్ ఛాంబర్ సౌండ్ రావడం వల్ల మనకి ఆడియో అనేది చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డ్యూయల్ ఛాంబర్ సౌండ్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి బయట ఎవరైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎయిర్ ఫ్లో వచ్చినా సరే
సరే మనకి ఈ ఆడియో ఏదైతే లోపల వినిపిస్తుందో ఇది ఆటోమేటిక్ గా అది కన్వర్ట్ చేసుకొని మనకి ప్రాపర్ గా ఆడియో అనేది మనకి డెలివరీ అయ్యే విధంగా చూస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది అప్ టు 40 డెసిబెల్స్ వరకు అయితే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో క్లియర్ వాయిస్ టెక్నాలజీ దీనిలో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని వల్ల మనకి యూజ్ ఏంటంటే మనము ఎప్పుడైనా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా ఒక బిజియెస్ట్ రోడ్ లో ఉన్నా సరే, ట్రాఫిక్ లో ఉన్నా సరే, మన యొక్క వాయిస్ ని కరెక్ట్ గా డిటెక్ట్ చేసి అవతల వాళ్ళకి ప్రాపర్ గా అయితే మన యొక్క వాయిస్ అనేది వినిపిస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ పరంగా మాడుకుంటే మనకి ఇది 485 mAh పవర్ బ్యాటరీతో వస్తుంది. అంటే మనకి ఇది అరౌండ్ 36 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. ఈచ్ బడ్ తీసుకుంటే మీకు 8 అవర్స్ వరకు వస్తుందని చెప్తున్నారు. కానీ నేను యూజ్ చేసిన దాని ప్రకారం అయితే మీకు కంటిన్యూస్ గా మీరు యూజ్ చేస్తే ఒక 5 to 6 అవర్స్ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేయొచ్చు. అరౌండ్ మీకు ఏంటంటే 20 అవర్స్ ప్లస్ ప్లేబ్యాక్ టైం అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే వస్తుంది అనమాట. ఆరామ్సే మీరు 1 day యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏంటంటే దీనిలో మనకి నథింగ్ ఎక్స్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు నథింగ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా వస్తుంది. లేదంటే మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి మీరు ఏంటంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు బాస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ట్రెబుల్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఈక్వలైజర్ కావచ్చు, మీకు కావాల్సినట్టు మీరు దీన్ని కస్టమైజ్ చేసి అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ అయితే మనకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేను ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా బైక్ లో నేను మాట్లాడినప్పుడు క్లియర్ వాయిస్ అయితే వినిపించింది. ఆడియో క్వాలిటీలో కూడా మనకి 2 buds పెట్టుకున్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు. కానీ నేను ఒక డ్రాబ్యాక్ గమనించింది ఏంటంటే ఆడియో వింటున్నప్పుడు సింగిల్ ఇయర్ బడ్ పెట్టుకున్నప్పుడు మీరు అమెజాన్ లో కావచ్చు, డిజ్నీ హాట్ స్టార్ లో కావచ్చు, ఏదైనా మీరు స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు ఆడియో అనేది కొంచెం స్లోగా వినిపిస్తున్నట్టు నాకు అనిపించింది. బట్ 2 పెట్టుకుంటే మాత్రం మీకు ప్రాపర్ గా అయితే ఉంది. బట్ సింగిల్ గా పెట్టుకుని మీరు వినేటప్పుడు ఏంటంటే కొంచెం లెస్ సౌండ్ అని నాకు అనిపించింది. ఇదిగా సోల్గా మనకి నథింగ్ ఇయర్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్, ఇన్ డెప్త్ రివ్యూ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ గురించి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. అండ్ మీకు ముందు చెప్పినట్టు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ముందు మంచి సేల్స్ అయితే ఉన్నాయి. డైలీ మంచి లూట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి చందుటెక్కి డీల్స్ అయితే సెర్చ్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ప్రోడక్ట్స్ అన్ని కూడా తక్కువ ప్రైస్ కి గ్రాప్ చేస్తాం. సో ఇది గైస్ ఓవరాల్ గా అయితే. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ఎందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్